హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మన కమెంట్ బాక్స్లో చాలా మంది అడుగుతూ ఉంటారు, వాసెక్టమీ అనేది రివర్స్ చేయొచ్చా, ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఎలా ఉంటాయి అనేది అడుగుతుంటారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో లేడీస్లో ట్యూబెక్టమీ అంటే ట్యూబ్స్కి ఎట్లయితే బ్లాక్ చేస్తామో, ఈవెన్ మెయిల్స్ జెంట్స్లో కూడా మనకు వాసెక్టమీ అంటామంటే వాస్ డిఫరెన్స్ డక్ట్ అనేది బ్లాక్ చేస్తారు. సో అయితే దాన్ని రివర్సల్ చేయొచ్చా? యా, డెఫినెట్లీ రివర్సల్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఛాన్స్ ఆఫ్ అంటే సక్సెస్ ఎలా అంటే ఆ పద్ధతి ఏ పద్ధతి ద్వారా చేశారు అండ్ సర్జన్ ఎక్స్పర్టైజ్ ఎంత ఉంది, ఏమైనా అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనే దానిపైన కూడా డిపెండ్ అవుతుంది. సో మంచి రిజల్ట్స్ అంటే మంచి సక్సెస్ రేట్ అనేది నాన్ స్కాల్పల్ వాసెక్టమీ ప్రొసీజర్ ద్వారా అయ్యి ఉంటే మాత్రం ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ బి గుడ్. ఎందుకోసం అంటే అందులో ఓన్లీ చిన్న అంటే వాస్ డిఫరెన్స్ అనేది ఒక స్మాల్ పార్ట్ మాత్రమే కట్ చేస్తారు, అంటే బ్లాక్ చేస్తారు. సో రివర్సల్ అనేది ఆ మెథడ్ ద్వారా బాగుంటుంది. అండ్ యూజువల్గా అరౌండ్ 90 to 95% సక్సెస్ రేట్ ఉంటుంది. ఒక 5% ఆఫ్ ది ఇండివిజువల్స్లో మాత్రం చెప్పలేము. అండ్ ఏమన్నా డిసడ్వాంటేజెస్ అంటే చాలామంది అనుకుంటుంటారు, అంటే వాసెక్టమీ రివర్సల్ పోనీ వాసెక్టమీ సర్జరీ అయినా లేదు రివర్సల్లో వాసెక్టమీ అయినా కానీ అంటే మేము ఇంకా ఎక్కువ హెవీ వర్క్స్ చేయలేము, బరువులు ఎత్తలేమేమో, రొటీన్ యాక్టివిటీస్ చేయలేమేమో అని చాలామంది భయపడుతుంటారు. నథింగ్ ఆఫ్ దాట్ సార్ట్. ఒక్కటి ఏంటంటే లైక్ సర్జరీ తర్వాత ఒక 1 to 3 వీక్స్ వరకు ఒక వేగ్ డిస్కంఫర్ట్, ఏదో కింది కొంచెం లాగినట్టుగా గ్రాయిన్ పెయిన్ అనేది ఉంటుంది. బట్ అది నార్మల్ అండి. ఒక మంచి అడిక్వేట్ రెస్ట్, ఒక 24 to 48 అవర్స్ ఆఫ్ రెస్ట్ ఈజ్ ఎనఫ్. మరీ ఎక్కువ రోజులు రెస్ట్ లీవ్ పెట్టేసి ఇంట్లోనే ఉండాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అంటే ఈవెన్ ఆఫ్టర్ రివర్సల్ ఆఫ్ వాసెక్టమీ కూడా కొంచెం సపోర్టివ్ ఇన్నర్స్ అవి వేసుకోండి అని చెప్తారు. అండ్ ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మీకు అంటే ఏమంతగా రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండదు. అండ్ ఆల్మోస్ట్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ విల్ బి లైక్ 90 to 95%. అండ్ ఇంకోటి మిత్ ఏంటంటే లైక్ వాసెక్టమీ తర్వాత లైక్ యూనో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయలేమేమో, సెక్షువల్ ప్రెషర్ వచ్చిద్దో లాదో అన్నట్టుగా కూడా, అంటే ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతాయేమో అన్నట్టుగా చాలామందికి అది అపోహ ఉంటుంది. అది ప్యూర్లీ మిత్ అండి. సో ఈవెన్ ఆఫ్టర్ వాసెక్టమీ తర్వాత కూడా మీ పర్ఫార్మెన్స్ అంటే ముందు ఎలాగ ఉంటుందో ఇప్పుడు కూడా అంతే, అందులో అయితే ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.